కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత 100 రోజుల్లో హామీలు తీరుస్తామని చెప్పి కొన్ని హామీలను ఇప్పటికే నెరవేర్చడం జరిగింది. కానీ రైతు బంధు విషయంలో ఎందుకని కాస్త లోపం జరిగిన మాటన వాస్తవం. దీనిపై బీఆర్ఎస్ పోరాటంలో ఏమైనా వైఫల్యం చెందింది అనుకోవచ్చు? లేదండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ 10 ఏళ్ళు కేసీఆర్ గారి ఆలోచనలు మనిషి యొక్క జీవితంలో ముఖ్య ఘట్టాలు ఏవైతే ఉంటాయో, అది పుట్టుక కావచ్చు, పెళ్ళి కావచ్చు, ఇండ్లు కావచ్చు, చావు కావచ్చు, అనేక ఏవేవైతే అంశాలు ఉంటాయో అక్కడ ప్రభుత్వం నేనున్నా అనే విధంగా ఆ బీదరికాన్ని పారదోలే విధంగా పనిచేయడం జరిగింది. నేను అనుకుంటాను మా పార్టీ ఈ సంక్షేమ కార్యక్రమాల వల్ల కానీ, ఈ అభివృద్ధి కార్యక్రమాల వల్ల కానీ, కేసీఆర్ గారి ఆలోచన విధానాల వల్ల కానీ, పరిపాలన విధాలుగా కానీ ఇది జరిగినటువంటిది కాదు. ఇది రాజకీయపరమైనటువంటి అంశం, అవకాశవాదానికి పరాకాష్ట. ఇది నేను ఇంతకుముందే చెప్పినట్టు ఈ రాజకీయాలలో కొంత చెడు ప్రవేశించడం వల్ల మాకు ఈ ఓటమి జరిగింది. కానీ టీఆర్ఎస్ పార్టీ తీసుకున్న కార్యక్రమాలు అనేకం చాలా మంచి కార్యక్రమాలు. అంటే కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ దాంట్లో జరిగిన అవినీతి కూడా ఒక అవినీతి మీద ఇప్పుడు ఎక్కడ కేసులు అవ్వలేదండి. మీరు చూడండి, దాని మీద ఎక్కడ అవినీతి జరిగిందని ఎక్కడ కేసు అయింది, ఎక్కడ విజిలెన్స్ వాళ్ళు కానీ ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఎక్కడ కూడా అవినీతి మీద రాలేదు. టెక్నికాలిటీ మీద అది ఎందుకు జరిగింది, ఎందుకు అక్కడ మరి ఆ క్రాక్స్ రావడం జరిగింది అనేది, పగుళ్ళు రావడం అనేది ఎందుకంటే అది ఎగ్జిక్యూషన్ లో మిస్టేకా, ప్లాన్స్ లో మిస్టేకా, లేకపోతే అక్కడ ఉన్న ప్రకృతి వైపు జరగడం వలన, ప్రకృతి విపత్తు వలన. The football is mother of all games. It is a team sport. The leadership attitude is taking the ownership. It's always a big responsibility to take decisions and the right decisions. I always question the stereotypical. And that's why you are in that position. This and more, streaming on News 9+. Subscribe now. ఇది తేట తెల్లం కావాలి. అది తెలిసిన తర్వాత మనం దాని మీద స్పందించాలి. దీనికి ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటి? ఇన్ని ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి, గోదావరి మీద మనం బ్యారేజీలు కట్టుకొని, రిజర్వాయర్లు కట్టుకొని, మంచిగా గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పెంచుకొని, ఈ తాగునీటి సౌకర్యము, వ్యవసాయ సాగుకి వాటరు, ఇవన్నీ కల్పించడానికి ఉద్దేశం మంచిదే కదా. ఆ ఎగ్జిక్యూషన్లో ఎక్కడో ఏదో మిస్టేక్ జరిగింది, దాన్ని ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. కాబట్టి దాన్ని ప్రభుత్వానికి మనం ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మనం మొత్తం నిందించాల్సినటువంటి అవసరం లేదు. జరిగిన మిస్టేక్ ఏందో జల్దీ ఎట్లా రెక్టిఫై అవుతుంది, అసలు రెక్టిఫై అవుతుందా, లేకపోతే కాకపోతే ఎట్లా, ఏ టెక్నాలజీ ఫారెన్కి వెళ్ళి తెచ్చి చేస్తారా, ఇంకెక్కడికి వెళ్ళి చేస్తారా, తొందరగా నీళ్ళు వచ్చి రైతులకు అందించే కార్యక్రమాన్ని చేయాలి తప్ప దాని మీద రాజకీయాలు చేయొద్దు అనేది నా ఒపీనియన్. రైట్ అండి. కాలర్ లైన్లో ఉన్నారు. హలో, యుఎస్ఏ నుంచి సాయి గారు లైన్లో ఉన్నారండి. సాయి గారు మాట్లాడండి. సాయి గారు, రైట్. ఇప్పుడు ప్రజెంట్ సినారియో చూస్తే మీకు 1 వీక్ తర్వాత మళ్ళీ పిలవండి చెప్తానని అన్నారు కదా, ఈ రోజు పరిస్థితి చెప్పే విధంగా లేదని దాన్ని అర్థం అనుకోవచ్చు? లేదు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్లు ఇంకా డిక్లేర్ చేయలేదు. తర్వాత మా దాంట్లో డిక్లేర్ కొన్ని ఇంకొకటి 2 ఇప్పుడు ఏదో మీరు డిస్టర్బెన్స్ అంటా ఉన్నారు మళ్ళీ తిరిగి. ఇవన్నీ జరిగిన తర్వాత మనం చెప్తే బాగుంటుంది. నేను జ్యోతిష్యుని కాదు కదా, యాక్చువల్ ఫ్యాక్ట్స్ చూసిన తర్వాత, అందరు క్యాండిడేట్స్ని చూసిన తర్వాత బేరీ చేసుకొని అసెస్ చేసి చెప్పగలుగుతాం.